చూస్తున్నాం హైదరాబాద్ గోపాలపురంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తులో కేంద్ర నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేసి గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. తదితరంగా ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దర్యాప్తులో పోలీసులు కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని కేంద్రంలోనే ఉంచి రాత్రి 2:30 వరకు ప్రశ్నించారు. అనంతరం వారిని బయటకు పంపారు. నిన్నటి నుంచే పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై తనిఖీలు కొనసాగిస్తున్నారు. సంతానం కోసం వచ్చిన దంపతులను మోసం చేసి భర్త వీర్యకణాల బదులు ఇతరుల వీర్యంతో చికిత్స చేశారనే ఆరోపణలతో డాక్టర్ నమ్రతపై మోసపూరిత వైద్య చర్యలు, నైతిక నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ నమ్రతపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి కాసేపట్లో నిందితురాలిని పోలీసులు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మారేడుపల్లిలో జడ్జి నివాసానికి తరలిస్తున్నారు. ఆదివారం కోర్టుకి సెలవు కావడంతో నిందితులను జడ్జి నివాసానికి తరలిస్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని టెస్ట్ ట్యూబ్ బేబీతో మోసాలు చేస్తున్న వారికి ఎట్టకేలకు శిక్షలు ఖరారైనటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని చూసినట్లయితే హైదరాబాద్ లోని సృష్టి బేబీ సంబంధించినటువంటి సెంటర్ లోని అనేక కుటుంబాలను మోసాలు చేసి డబ్బులు లాక్కోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్ లోని అమృత సంబంధించినటువంటి గైనకాలజిస్ట్ సృష్టి సంబంధించినటువంటి ఏదైతే పిల్లల సంబంధించినటువంటి హాస్పిటల్లో పూర్తి స్థాయిలోని అనేక మందిని, పిల్లలు లేని వారికి అనేక మంది గైనకాలజిస్ట్ ప్రాబ్లం ఉంటే పిల్లలని ఉత్పత్తి చేస్తామని చెప్తూ అనేక అడ్వర్టైజ్మెంట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా కాకపోతే తెలుగు రాష్ట్రాల దేశాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. వీరిని మోసం చేస్తూ అంటే భార్యాభర్తలకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చేసినటువంటి డాక్టర్లను చూసాం. కానీ భార్యాభర్తల ఆరోగ్య సమస్యలనే అవసరంగా చేసుకొని వేరే వాళ్ళ సంబంధించినటువంటి ఇంద్రియాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతోటి వీళ్ళకు చేసి డబ్బులు కాజేస్తున్నారనేది ఒకసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి పలుమార్లు అదే తెలుగు రాష్ట్రాల్లో కాదు, తెలంగాణలో హైదరాబాద్ లో కూడా టెస్ట్ ట్యూబ్ సంబంధించినటువంటి ఫిర్యాదులు అనేక సార్లు వచ్చాయి. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అప్పుడు స్పందించకపోవడంతో పెద్ద వెలుగులోకి రాలేదు. కానీ ఒక్కసారి కానీ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు కూడా తమకు పిల్లలు లేరు అనే ఆవేదనతో వచ్చినప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలోని ఒక 3 నెలలు 4 నెలలు టెస్టుల పేరుతోటి కాలయాపన చేస్తూ పూర్తి స్థాయిలో తదనంతరం వారికి పిల్లలు అవుతారని చెప్తున్న క్రమంలో కూడా వీళ్ళ భార్యాభర్తలకు సంబంధించినటువంటి బాడీలో ఉండాల్సినటువంటి విషయాలని స్పష్టంగా చెప్పకుండా ఇతరుల యొక్క ఇంద్రియాలు వాళ్ళకు స్ప్రెడ్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన కుటుంబ పిల్లల్ని పుట్టిస్తున్నారనేది ఆరోపణలు స్పష్టంగా అయ్యాయి. దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందడంతో ఎస్ఓటి పోలీసులు దానికి సంబంధించి రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా సృష్టికి సంబంధించినటువంటి కాల్ సెంటర్ లో కానీ అక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ అమృత డాక్టర్ పేరుతో అక్కడ పూర్తి స్థాయిలో ఫిర్యాదు కూడా అందాయి. వీరిని ఇప్పటికీ కోర్టుకు అంటే ఈ రోజు ఆదివారం సెలవు కావడానికి పంపడానికి కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా పూర్తిగా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలని రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు బ్రాంచీలు పెట్టుకొని పూర్తిగా అవేర్నెస్ కల్పిస్తూ అనేక మందిని అమాయకులని ఎవరైతే పిల్లలు లేక వారసత్వంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరినీ సొమ్ముగా చేసుకొని వీళ్ళు అనేక సార్లు ఇబ్బంది పెడుతున్నారు. అదే విషయానికి సంబంధించి ఎవరు మానసిక పరిస్థితులు బాలేక చెప్పలేకపోయారు. కానీ వీరు మాత్రం ఒక్కసారిగా సృష్టి సంబంధించినటువంటి బేబీ సెంటర్ లోని ఒక్కసారిగా వాళ్ళు చేస్తున్న విధానాలు కానీ వాళ్ళు చేసే టెస్టులు కానీ వాళ్ళు చేసే వాటిని భరించలేక ఒక్కసారిగా ఫిర్యాదులు కూడా చేశారు. దీని మీద ఇప్పటికే గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి వారు దాని మీద నిఘా ఏర్పాటు చేయడం కొంత నిర్లక్ష్యం వహించినప్పటికీ ఇప్పటికీ ఉన్నతాధికారులు పర్యవేక్షణలోని ఒక్కసారిగాను ఆ సృష్టి బేబీ సెంటర్ మీద దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే ఇవి అన్ని వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగా బీఆర్కే న్యూస్ చేసినటువంటి పర్యవేక్షణలో కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని సీసీ ఫుట్వేర్లు కానీ దానికి సంబంధించినటువంటి ఫిర్యాదుదారులను కూడా చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ఇప్పుడు డాక్టర్ నమ్రతని జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత అది ప్రూవ్ అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు డాక్టర్ నమ్రత పైన ప్రభుత్వం? చట్ట ప్రకారము ఎవరైతే లింగ నిర్ధారణ చేయకూడదు ఆ లింగ నిర్ధారణలో భాగంగానే వీళ్ళు ఇప్పుడు
టెస్ట్ ట్యూబ్ బేబీలో చేస్తున్నట్టు అంగీకరించినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే గర్భము ధరిస్తారో వారికి సంబంధించినటువంటి డెలివరీ అయ్యే వరకు జస్ట్ ఫిజికల్ గా కానీ వాళ్ళకు ఉన్నటువంటి మానసిక పరిస్థితి కానీ ఆ బేబీ 9 నెలల పాటు జరిగేటటువంటి మార్పులను కానీ ఉన్నటువంటి పరిస్థితిని మాత్రమే గైనకాలజిస్ట్ డాక్టర్ గా చెప్పాలి. కానీ వివిధ హోదాల్లోనూ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ డాక్టర్స్ కూడా డబ్బులని ప్రధానంగా చూసుకొని వారిపై డబ్బులు కాజేసుకోవడం కొరకు అనేక మందిని కుటుంబాలను మానసికంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళు అయితే చేస్తున్నారనేది ఇప్పటికీ టెస్ట్ల పేరుతోటి లింగ నిర్ధారణ కూడా చేసి వీళ్ళకు ఆడపిల్ల మగపిల్ల అనేది కూడా వాళ్ళే నిర్ధారిస్తున్నారు. వీరు వేసినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీలో కూడా ఉన్నటువంటి పాప డెలివరీ అయ్యేదాకా చెప్పాలి కానీ ముందస్తుగానే వాళ్ళ దగ్గర ఒక్కొక్క సెంటర్ నుంచి 10 లక్షలు 5 లక్షలు కూడా వసూలు చేస్తున్నారు ఒక్కొక్క కుటుంబ సభ్యుల నుంచి. వీళ్ళు ఆ లింగ నిర్ధారణ చేసి వాళ్ళకు 4 మంత్స్ 6 మంత్స్ ముందే చూపెడుతూ వాళ్ళకి అందరి దగ్గర నుంచి డబ్బులు కాజేస్తుంది. ఇది లింగ నిర్ధారణ సంబంధించినటువంటి భాగంగానే ఇందులో ఈ సెక్షన్ మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ లింగ నిర్ధారణ సంబంధించిన విషయాల్లో గతంలో ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక కఠినమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నాయి. ఎవరైతే లింగ నిర్ధారణ చేస్తారో వారిపై కేంద్ర ప్రభుత్వము కూడా ఒక చట్టం తెచ్చింది. మహిళలను భ్రూణహత్యలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని ఎంత పెద్ద డాక్టర్స్ అయినా సరే ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే వారిని శిక్షించాలనేది గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాయి. దాని మీద ఒక జీవో కూడా ఉంది. అయితే లింగ నిర్ధారణ చేసినట్లయితే డాక్టర్ వంటి సర్టిఫికెట్ తో పాటు వారికి కూడా శిక్షా అర్హులు. ఈ శిక్షా అర్హులలో భాగంగానే జరగాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా గతంలో అనేక మందికి శిక్షలు పడ్డా కూడా వీరు డాక్టర్ చదువుకొని కూడా వాళ్ళు డబ్బులే లక్ష్యంగా చేసుకొని అనేక మంది కుటుంబాలను అయితే ఇప్పటికీ వేధిస్తూ డబ్బులు కాజేసినటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎన్ని ఇయర్స్ నుంచి నడుస్తుంది? ఈమె ఫస్ట్ నుంచి ఇట్లాగే మోసం చేస్తుంది అంటారా? టెస్ట్ ట్యూబ్ బేబీ అనేక రాష్ట్రాలలో కూడా అనేక జిల్లాలలో బ్రాంచీల పేరుతోటి వాళ్ళు పూర్తిగా ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఎవరైతే కుటుంబ సభ్యులు పిల్లలు లేక గత కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఈ అడ్వర్టైజ్మెంట్లతో ఆకర్షణంగా తీసుకొని వాళ్ళందరినీ ప్రతి జిల్లా సెంటర్ లోని ఒక కౌన్సిలింగ్ సెంటర్ గా ఏర్పాటు చేసుకొని ఒక 6 నెలల పాటు కౌన్సిలింగ్ చేస్తారు. 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ చేసిన తర్వాత వాళ్ళందరినీ డైవర్ట్ చేస్తూ హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయాన్ని పిలిపించుకొని అక్కడ కూడా ఒక కౌన్సిలింగ్ చేస్తారు. ఫైనల్ గా ఒక స్కాన్ తీసి వారికి ఉన్నటువంటి పరిస్థితిని వారికి ఉన్నటువంటి విషయాలను కూడా చెప్తారు. కానీ ఇదే విషయానికి సంబంధించి ఒక 4 నెలలు 6 నెలలు తిరిగిన తర్వాత వాళ్ళు మానసికంగా డిమోరల్ చేస్తూ వారిని ఖచ్చితంగా మీకు వచ్చే నెలలో బేబీ కన్ఫర్మ్ అవుతుంది అనేది వాళ్ళకు ఒక పర్టికులర్ విషయాలు చెప్పకుండా స్కాన్ ద్వారా చూపెడతారు. ఆ స్కాన్ చూపెట్టిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా పాప పుడుతుందనే ఆశతోటి వాళ్ళు ఆ డబ్బులకు ఇబ్బంది పడకుండా అనేక ఇబ్బందులు పడి కూడా వాళ్ళకు డబ్బులు కడతారు. కానీ తర్వాత మాత్రం వాళ్ళు చేసే లింగ నిర్ధారణ పరీక్షలు కానీ వీళ్ళకున్న జన్యు సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించినటువంటి తన భర్తకు సంబంధించిన జన్యు మార్పిడి చేయకుండా వేరే వాళ్ళకి సంబంధించినటువంటి వీర్య కణాలను తీసుకొచ్చి వీరికి యాడ్ చేస్తున్నది కూడా ప్రధాన ఆరోపణ సంబంధించినటువంటి విషయాలు. ఇదే విషయం మీద కూడా ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. ఏదైతే లింగ నిర్ధారణ కావచ్చు సంబంధించినటువంటి ఏదైనా గర్భ మార్పిడి చేయడం చట్టవిరుద్ధం, ఇలాంటి చేసిన వారికి ఖచ్చితంగా వాళ్ళు శిక్షా అర్హులని కూడా చెప్తున్నారు. హెచ్చరికలు జారీ చేస్తూ ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కుటుంబ నియంత్రణ సంబంధించినటువంటి భాగంలోగా ఇది ప్రచారం కూడా చేస్తుంది. అనేక లక్షల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ ఇట్లాంటి డాక్టర్స్ కూడా బేఖాతరు చేయకుండా వీళ్ళందరినీ ఆ డబ్బు ప్రధానంగా ధ్యేయంగా పనిచేస్తూ లింగ నిర్ధారణ సంబంధించిన విషయాలను పక్కకు పెట్టి వీరే డబ్బుగా ఆశ చేసుకొని ప్రెగ్నెన్సీ పేరుతోటి అనేక దోపిడీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. శ్రీనివాస్, ఇప్పుడు డాక్టర్ నమ్రతతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు కదా. వాళ్ళని నైట్ అంటే రాత్రి 2:30 వరకు ప్రశ్నించారు కదా. ఎలా వాళ్ళు చెప్పుంటారు? అది కన్ఫర్మ్ అయితేనే వీళ్ళని అరెస్ట్ చేశారంటారా? ఖచ్చితంగా ఏదైతే గైనకాలజిస్ట్ డాక్టర్ చెప్పిన విధానాలకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ చెప్పే విధానాల ఆధారంగా చూసుకున్నట్లయితే వారు గైనకాలజిస్ట్ చేసినటువంటి టెస్ట్ లో ఈ భార్యాభర్తలకు ఉన్నటువంటి బ్లడ్ ప్రూఫ్లకు వాళ్ళే లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన క్రమంలో వాళ్ళేసినటువంటి వీర్య కణాలకు సంబంధించి చూసినట్లయితే అక్కడ డిఫాల్ట్ అంటే తేలడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రంగంలో దిగినటువంటి మెడికల్ సంబంధించినటువంటి కావచ్చు దీనికి సంబంధించినటువంటి క్యూ టీమ్స్ కానీ ఇంపార్టెంట్ గా చేస్తున్నటువంటి ఎస్ఓటి సంబంధించినటువంటి పోలీసులు ఇవన్నీ నిర్ధారణ చేసిన తర్వాతనే
గవర్నమెంట్ డిఎంహెచ్ఓ ఆఫీసులో లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించినటువంటి సెక్షన్ తో పాటు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా దీన్ని అటాప్ చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి సృష్టి బేబీకి సంబంధించినటువంటి ఈ కేంద్రం మీద గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న క్రమంలోనే ఇవన్నీ మెడికల్ గా టెస్టులు చేసిన తర్వాతనే వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి లింగ నిర్ధారణ పరీక్ష చేసినటువంటి వారు ల్యాబోలే కానీ వీరు గైనకాలజిస్ట్ ఉన్నటువంటి అమృత డాక్టర్ తో పాటు హాస్పిటల్ లో అనేక సార్లు కొంతమంది మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. టెస్టులు చేసుకొని ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక కొంత డబ్బులు పెట్టి ఆగిపోయిన వాళ్ళు కూడా వీళ్ళందరూ చేసిన ఫిర్యాదులో భాగంగానే పోలీసు వాళ్ళు సంబంధించిన ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ దాడి చేశారు. దీనికి సంబంధించిన అధికారులు పూర్తిగా మెడికల్ లీగల్ గా సర్టిఫైడ్ తోటి మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. కే శ్రీనివాస్, ఇప్పుడు ఒక దంపతులు అయితే కేసు పెట్టారు, అది వచ్చింది. అంటే అంతకుముందు ఎవరైనా పెట్టారా? ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టిన తర్వాత ఇంకా ఎవరైనా బయటకు వచ్చారా మాకు కూడా ఇలాగే జరిగిందని బాధితులు? సృష్టి బేబీ అనే కేంద్రము గతంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి ప్రధానంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఎవరైతే ఫిజికల్ అన్ఫిట్ ఉన్న వారికి కూడా పిల్లలు పుడతారు అని అబద్ధపు భావన వాళ్ళలో సృష్టించి కొంత మెడికల్ టెస్ట్ల పేరుతోటి అనేక డబ్బులు రాజేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అయితే కొనసాగారు. లేదు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడి కూడా తిరిగి శిక్ష పొందుకోలేని పరిస్థితి. పూర్తిగా వాళ్ళు కూడా మళ్ళీ వేరే దగ్గరికి పోయి చూపించుకున్న క్రమంలో ఎలాంటి టెస్ట్ లేకుండా కూడా పిల్లలైనటువంటి పరిస్థితి చాలా వరకు ఉన్నది. కానీ అలా పరిస్థితి పొందిన వారు కూడా తర్వాత కొంచెం చెప్పాలంటే ఫ్యామిలీ పరంగా మానసికంగా ఇబ్బంది పడి చెప్పలేకపోయారు. కానీ మరికొంతమంది మానసికంగా ఇబ్బంది పడ్డా సరే కానీ ఇలాంటి వారిని చట్టానికి లోబడి పనిచేయకుండా వీళ్ళు డబ్బే ద్వేయంగా అనేక మందిని మోసం చేస్తున్నారని పేరుతోటి కొంతమంది ధైర్యం చేసి వాళ్ళ మీద కాంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కాంప్లైంట్ల మూలంగానే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈ అమృత డాక్టర్ అయితేనేమి సృష్టి బేబీ సంబంధించిన సెంటర్ సంబంధించిన నిర్వాహకులు ఎవరైనా సరే వదలకుండా ప్రభుత్వం అయితే శిక్షించడానికి పూర్తిగా మెడికల్ గా టెస్టులతో పాటు మెడికల్ రికార్డు ప్రకారం అయితేనే కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు మరి కాసేపట్లో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.